నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆగ్రహం. హెచ్కేఆర్ టోల్ గేట్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు. పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య. భార్య గొంతు నులిమి చంపిన భర్త. చెన్నూరు కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ భేదాభిప్రాయాలు. ఘోర రోడ్డు ప్రమాదం. ఇద్దరు స్పాట్ డెడ్. రేపు పెద్దపల్లి జిల్లాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి పర్యటన. వ్యవసాయ పంట పొలాల వద్ద ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు. డీటెయిల్స్ చూస్తే రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హెచ్కేఆర్ టోల్ గేట్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంస్థ ప్రజల ప్రయోజనాలపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు ఇతర సౌకర్యాల ఏర్పాట్లో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సేవా రహదారులలేమి టోల్ వసూళ్లు సజావుగా జరుగుతున్న సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. 12 సంవత్సరాలుగా ఉద్యోగులకు ఒకే జీతం చెల్లించడం, కనీస వేతనాలు పెంచకపోవడం అన్యాయమని విమర్శించారు. గోదావరి కని నుండి లోడ్ తీసుకెళ్లి తిరిగి వస్తున్న లారీలకు టోల్ మాఫీ కల్పించాలని, ఇది వారి భద్రత కోసం అవసరమని అభిప్రాయపడ్డారు. శానిటేషన్, ప్రజా సౌకర్యాల కొరత, స్థానిక ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే దృష్టితో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంస్థ స్థానికులను నిర్దిష్ట కారణం లేకుండా ఉద్యోగాల నుండి తొలగిస్తూ బయట ప్రాంతాల వారిని నియమించడం పూర్తిగా అన్యాయమని గట్టిగా తెలిపారు. సర్వీస్ రోడ్ల నిర్వహణ లోపాలు, ప్రస్తుతం ఉన్న రహదారుల పరిస్థితి దయనీయంగా ఉందని, మెయింటెనెన్స్ లోపాల వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటి వరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండ్ఎం చేయాలి వీళ్ళు. రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్, ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 15 సార్లు చేస్తా ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నారు. సంతోషం. 50 సంవత్సరాలు చేసుకుంటున్నారు. కానీ ఇవాళ చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అర్ధరకు ఏ రకంగా పోయడం జరుగుతూ ఉంది. ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదుడు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్భయమైనటువంటి ఒక నమ్మకం. టోల్ ట్యాక్స్ నడవనీయం, ఇది గ్యారంటీ. దాంతోపాటు స్థానిక లారీలకు ఏదైతే లోకల్ ట్రక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ చెప్పినాం. ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకునేటువంటి వాటి తర్వాత గోదావరి నుంచి ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ఇక్కడ పనిచేసే వరకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈ రోజు కూడా అదే జీతం. ఇవాళ భయప్రా
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిల గ్రామంలో భార్య గొంతునులిమి భర్త హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. పందిల గ్రామానికి చెందిన సూరరాజు అనే వ్యక్తి తన భార్య సూర అంజలి 27 సంవత్సరాల మహిళని సోమవారం నాడు గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు కోరారు. చెన్నూరు కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ భేదాభిప్రాయాలు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్యకర్తల పనులు చేయవద్దని అధికారులు చెప్తున్నాడు. మేము పార్టీలో ఉండి ఏం లాభమని వాపోయినా కూడా కాంగ్రెస్ నాయకుడు రాజిరెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు టీపీసీసీ నాయకులు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకరిపై మరొకరు చేయి చేసుకున్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఆశ్చర్యానికి లోనైన అబ్జర్వర్లు. ములుగు జిల్లాలోని తళవాయి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం సమ్మక్క సారళమ్మ తల్లులను సందర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో తళవాయి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనక నుంచి ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
పెద్దపల్లి జిల్లా ఏలిగేడు మండలంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12:15 సమీకృత జిల్లా కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్దకు రెవెన్యూ శాఖ మంత్రి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారని, మధ్యాహ్నం 12:30 ఏలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా మంత్రి చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఏలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025 రెవెన్యూ సదస్సు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మంత్రి షోపల్లి గ్రామంలోని స్థానిక ఎమ్మెల్యే నివాసంలో భోజనం చేసి మధ్యాహ్నం 3:15 పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు బయలుదేరతారని, మంత్రి పర్యటనకు జిల్లాలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాశిపల్లి గ్రామానికి చెందిన ఎర్రం వెంకటమ్మ వయసు 100 సంవత్సరాలుంటుంది. ఈ బామ్మ 1, 2, 3 కాదు, ఏకంగా 4 తరాల వారసులతో కలిసి తందడి చేసే వార్తల్లో నిలిచింది. తరం యువత చిన్న చిన్న పనులకు అలసిపోతున్న తరుణంలో ఈ శతాధిక వృద్ధురాలు మాత్రం తన పనులను తానే చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వెంకటమ్మ 4వ తరం ముని మనువలతో కలిసి సరదాగా కలిపి గడపడం చూసి గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంకటమ్మ ఈ వయసులో కూడా ఎవరి సహాయం కోరకుండా తన పనులను తానే చేసుకుంటుండడం విశేషం. వెంకటమ్మ సంతానం వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వాళ్ళందరూ ఆదివారం గ్రామానికి వచ్చారు. గ్రామ శివార్లోని వ్యవసాయ పంట పొలాల వద్ద ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సందర్భంగా వెంకటమ్మ తన బిడ్డలతో పాటు కొడుకులు ముని మనవలతో కలిసి సరదాగా గడిపింది. ఈ కార్యక్రమంలో కూతుళ్లు సత్తమ్మ, భాగ్యమ్మ, విజయ, మనుమలు, మనవరాలు దాసరి మసూదన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, అజయ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శశికాంత్ రెడ్డి, హారిక, పద్మ, రజిత, స్వప్నలతో పాటు తదితరులున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలలో అనవసరంగా తలదూర్చి రాద్ధాంతం చేయాలని చూస్తే పరిణామాలు మరోలా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాగూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కష్టం చేశారు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు హెచ్చరిక జారీ చేశారు. ముందు మీ పార్టీ నాయకుడు దళితులకు ఎలాంటి సముచిత స్థానం ఇచ్చాడో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న మీ నాయకుడు 10 ఏళ్ల పాటు ఆ దళితులను మోసం చేస్తే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగినట్లు నీకు తెలియదా అని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని పేర్కొన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలలో అనవసరంగా తలదూర్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తే పుట్ట మధుకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో అదే విధంగా చెబుతామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు పుట్ట మధుకు లేదన్నారు. న్యాయవాద దంపతులను నడి రోడ్డుపై అతి దారుణంగా హత్య చేసినప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపీ వ్యవహారం అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తే పుట్ట మధు బండారం మొత్తం బయటకు తీస్తామని హెచ్చరించారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని పిల్లిపల్లె గ్రామానికి చెందిన ముఖ్యర లక్ష్మీ వెంకటేష్ దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె వైష్ణవి డిగ్రీ చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆమె వైద్య సహాయం కోసం హెల్పింగ్ హ్యాండ్స్ వారిని సంప్రదించి తమ కుమార్తె వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగుని సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో 1,04,000 జమ చేశారు. ఈ డబ్బులను సోమవారం ఎస్ఐ కొట్టె ప్రసాద్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా సదరు బాధిత కుటుంబానికి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంగా అందజేయించారు. కార్యక్రమంలో బండ సాయి శంకర్, నారగోని సతీష్, జబ్బార్ ఖాన్, గాదే బాలు, ఇనగంటి రోహిత్ రావు, సాన రామకృష్ణారెడ్డి, మత్సగిరి రాము, పిల్లిరాజు, మెడగోని విజయ్, మల్యాల విజయ్, గీసగోని శ్రీనివాస్, సయ్యద్ జాకీర్, మెహరాజ్ ఖాన్, మల్యాల రమేష్, మల్యాల నరేష్, నారగోని ప్రశాంత్, పిట్టల తిరుపతి, మేడగోని శేఖర్, సయ్యద్ నజీబ్, ఎండి అజర్, జంగంపల్లి రాజేశం, ధోనికేన విజయ్, కోలేటి మహేష్, సానా సురేష్, కుసుమ శ్యామ్, గుజ్జ రణధీర్, ఆయిలి వినయ్, చిగురు రవీందర్, సంద, వంశీ, చొప్పరి సది తదితరులున్నారు. సార్ ఒక్క నిమిషం ఎస్ఐ గారు వాయిస్ తీసుకోండి. అట్నే ఉండాలి. ఈ మన కమాన్పూర్ మండలంలోని అని తెలుసుకొని వాళ్ళకు తోచినంత సాయం చేస్తారు. ఇది మంచి పరిణామం, మంచి పని. ఇట్లనే ఎవరికైనా వీలైనంత సాయం చేయాలని, ఇట్లనే ఇది కంటిన్యూ చేయాలని అందరినీ కోరుకుంటున్నా. ప్రతి ఒక్క హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్కి ధన్యవాదాలు. హెల్పింగ్ హ్యాండ్స్ కమాన్పూర్ వారు నిర్వహించినటువంటి ఈరోజు ముఖ్య వెంకటేశ్వర పాపకు
లివర్ ఫంక్షనింగ్ కొరకై హాస్పిటల్ ఖర్చుల నిమిత్తమై ఇంత మంచి సత్కార్యం చేసినటువంటి ఈ మన హెల్పింగ్ హ్యాండ్స్ అందరికి కూడా వారి సభ్యులందరికీ వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా చేతనంత సాయం చేసి ఒక బడుగు లేదా బీదవారికి లేదా ఒక సమాజంలో కోల్పోతున్నటువంటి సాయం చేసినందుకు సతీష్ గారికి మరి హెల్పింగ్ హ్యాండ్స్ అందరి మిత్రులకు నా హృదయపూర్వక మనం గత కొంతకాలంగా చాలా కాలంగా చూస్తూ ఉన్నాం. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యం లోపల ఎవరికైతే నిజంగా ఆర్థికంగా ఇబ్బందులుండి హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు చాలా కాలంగా చూస్తున్నాం. మన అందరి సహకారంతో హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు చాలా సహాయం చేస్తూ ఉన్నారు. ఏదైతే నేను గమనిస్తూ ఉన్నా ఆ సహాయం చేసే వాళ్ళని కూడా చాలామంది పాపం సాధారణ పనులు చేసుకున్న వాళ్ళే నేను సహాయం ఎక్కువ చేస్తున్నారు. వాస్తవం గమనిస్తాను, చాలా గమనించాను. డబ్బున్న వాళ్ళు ఎక్కువ కనపడతలేరు ఏమనుకోవాలి, కానీ చాలా చాలా ఆటో నడుపుకునే వాళ్ళ కాంచి నేను చూస్తున్నాను ఇలా ఈ కార్యక్రమంలో కూడా సహాయం చేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళకు సడన్గా హాస్పిటల్లో పెద్ద ఖర్చు వచ్చిందంటే వాళ్ళకి అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు వాస్తవంగా. ఎందుకంటే ఎవరైనా ఆస్తి ఉంటేనే అప్పిస్తారు. కానీ ఇట్లాంటి కార్యక్రమం ఇది చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనతోటి సమానంగా అందరూ బతకాలి, ఉన్నోడు లేనుడు అందరూ సమానంగా బతకాలంటే ఈ సహాయ గుణం అనేది ఉండాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా గొప్పగా నిర్వహిస్తున్నది వీళ్ళకి మరోసారి అభినందనలు చేస్తూ నాతో కూడా ఎప్పుడైనా అయిన వరకు నాతో తప్పకుండా నేను సహాయం చేస్తాను ఈ సందర్భంగా అని చెప్పే మన వేదము సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా మనము మానవతా దృక్పథంతో చూసి వాళ్ళకి సేవ చేసే గుణాన్ని మన యొక్క సనాతన ధర్మంలోనే ఉంది. అలాంటి ధర్మాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఇది మానవ జీవితం యొక్క ప్రథమ అంశం ఏదైతే ఉందో ప్రథమ అంశం అని మనము తరచుగా చెప్పుకుంటున్నాము. దాన్ని మనము చెప్తుంటాము, వింటుంటాము, సేవ చేస్తున్నారని వింటుంటాము. కానీ మనం కమాన్పూర్ మండలంలో ప్రాక్టికల్గా చూస్తున్నాం. వీళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వాస్తవానికి ఇది ఇంతవరకు నాకు తెలియదు. నేను అంటే మంచిగానే ఉంటున్నా, ఈ కార్యక్రమం సంగతి తెలియదు. వాళ్ళకి వల్ల చేసిన సాయం మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఆ ఇల్లు ఉన్నది ఒక ఇల్లు, ఆ ఇల్లు కుదబెట్టుకొని అప్పులు చేసుకొని ఇవాళ ఒక 4-5 లక్షలు ఖర్చు చేసుకున్నారు. మీకు ఎవరు ఈ సలహా ఇచ్చారో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సింగరేణి సంస్థ సి&ఎండి బలరాం నాయకుల సహకారంతో గోదావరికని సింగరేణి స్టేడియంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించిందని రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎవరెన్ని మాటలు అన్నా ఖాతరు చేయకుండా కేవలం ఈ ప్రాంతంలో ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రాంతంకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్న దృఢ సంకల్పంతో సింగరేణి సంస్థ సహకారంతో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాలో మొత్తం 3029 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా చాలా గర్వంగా ఉందన్నారు. ఎండాకాలంలో కూడా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా కూడా ట్యాంకర్లు తిరగకుండా గతంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా కాకుండా ప్రతిరోజు ఇంటింటికి తాగుతూ సరఫరాను మెరుగుపరిచామని, అందుకు 90 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. ఇప్పటికే 100 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని, అలాగే సింగరేణి సంస్థ సహకారంతో కూడా మరిన్ని అభివృద్ధి పనులు నిర్మాణ దిశలో ఉన్నాయని తెలిపారు. అతి త్వరలోనే రామగుండంను అద్భుతమైన నగరంగా చూసే రోజులు వస్తాయని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు బొంతుల రాజేష్, మహంకాళి స్వామి, నాయకులు కాల్వ లింగస్వామి, దీటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో విన్నాల్సిన వచ్చే వాటిని ఒగ్గు మినహా అన్నిటికీ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేసాం. గొప్పగా ముందుకు వస్తాం. దాంతోపాటు సమ్మక్క సారక్కల నిర్వహణకు ఏ పండుగలు వచ్చినా కూడా ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకు పోతూ అందరినీ అన్ని మతాల వారికి సంతృప్తి పరిచే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాను. మీరు అందరూ కూడా గమనిస్తారు. ఈరోజు మళ్ళీ మా చిత్తశుద్ధి రోజువారీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ తోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో 6 కార్పొరేషన్లకు గాను 630 కోట్లు సుమారుగా
శాంక్షన్ చేసుకుంటే రామగుండం కార్పొరేషన్ కానీ 88 కోట్ల రూపాయలు, 88 కోట్ల 90 లక్షలు, అంటే 89 కోట్ల 90 లక్షలు, 89 సుమారుగా 90 కోట్ల రూపాయలు, 90 లక్షల 90 కోట్ల రూపాయలు ఈరోజు మంచినీటి నిర్వహణకు ట్యాంకులు, పైప్ లైన్స్ ఇవన్నీ చేసే కార్యక్రమానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది జీవో కాదు, ఇది మా చిత్తశుద్ధి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మా జవాబు మా పనితనంతో, మా అభివృద్ధితోనే. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు సుమారుగా 2000 మంది దాంట్లో భాగస్వాములు అయితే పాత సీసాలో కొత్త సారా అన్న సామెతగా పెద్దపల్లి జిల్లాలో మద్యం వ్యాపారులు పాత స్టాక్ ని కొత్త ధరలకు అమ్ముతూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మద్యం రేట్లను పెంచుతుంది అన్న విషయం ముందే లీక్ కావడంతో గత 2 రోజుల కిందటే జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి ప్రాంతాలలోని మద్యం వ్యాపారులు పెద్ద మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నారు. గత 2 రోజులుగా వినియోగదారులను నో స్టాక్ అంటూ తిప్పి పంపించిన వ్యాపారులు అదే పాత మద్యంలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన కొత్త ధరలకు వినియోగిస్తున్నారు. ఈ విషయమై రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు మద్యం దుకాణాల వద్ద వినియోగదారులు వ్యాపారులను ఇలా చేస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం కొత్త స్టాక్ వచ్చాక నూతన ధరలకు విక్రయించాల్సి ఉంది. అయితే రామగుండంలో ఎక్సైజ్ పోలీసులు మద్యం వ్యాపారుల మధ్య ఉన్న సత్సంబంధాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు పాత స్టాక్ ఉన్న మద్యంను కొత్త ధరలకు అమ్ముకుంటూ వినియోగదారులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారు. ఇందులో నుంచి ఎక్సైజ్ పోలీసుల వాటా కూడా వారికి సక్రమంగానే అందుతున్నట్లు తెలిసింది. కమాన్పూర్ మండల కేంద్రం గూండారం గ్రామంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ విరమణ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ మాలాధారణ స్వాములు శ్రీరామ నామ జపంతో కమాన్పూర్ మండల కేంద్రం గూండారంలో పురవీధుల గుండా తిరుగుతూ శోభాయమానంగా శోభాయాత్ర చేయడం జరిగింది. కార్యక్రమంలో పిన్రెడ్డి కిషన్ రెడ్డి, జంగపల్లి అజయ్, చిర్ర సత్యం, దేవునూరి చంద్రమౌళి, సుద్దాల కృష్ణమూర్తి, పొన్నంరాజు, బుర్రరాజు, కొమ్ము శ్రీనివాస్, గుంపుల స్వామి, జంగపల్లి నాగరాజు, కాడిపల్లి సుమన్, కమ్మగాని అనిల్, తాటికొండ లింగాచారి, చెన్నోజు చంద్రశేఖర్, నగునూరి అనిల్, గెల్లు లింగయ్య తదితరులు మాలాధారణ స్వాములు పాల్గొన్నారు.
ఖానాపూర్ మండల కేంద్రంలోని పిల్లిపల్లెలో నూతనంగా నిర్మించిన పెద్దమాలయంలో సోమవారం వేద పండితులు గడియారం మనోజ్ శర్మ వేద మంత్రోక్తులతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. श्वेतुरहकल्पे वै वस्तुतः मनमन्त्रे पूर्वसङ्कल्पविधानेन विशेषण विशिष्टाय शुभतिथौ అస్మాకమనుకోండి అస్మతు అనుకోండి మళ్ళీ చేతులు అక్షింతలు పట్టుకొని అందరూ ఈ విధంగా నమస్కారం చేసుకోండి. మనసు లోపల గోత్రము, అదే విధంగా మీ మామగారి పేరు, అత్తగారి పేరు, తర్వాత మీ పతిదేవుని పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు మనసులో తలుచుకోండి. కుటుంబరూపేణానామధేయస్యాయ పిల్లిపల్లె గ్రామేణాయ నానా గోత్రాయం నానా అనామధేయస్య సహ కుటుంబస్య అనండి. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ సమయేన మాంగళ్య ఫలాని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపిణి త్రిశక్తి స్వరూపిణి మాంగళ్య గౌరికాదేవి వేదో ఇతర్వేదో సామవేదో అధర్వణ అంగై సర్వే కలశామసమాచద ఆయాంతో సాక్షాత్ గణేష్ గౌరీ దేవతా పూజే కారకే గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. తర్వాత ఆ మామిడాకుతోటి నీళ్లు మీ పైన చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదో వాస్మరేత్ పుండరీకాక్షం భావంతమిషతి. తర్వాత మీ ముందట పూజా బియ్యం లోపల జాగిడి పట్ట కుడుకాపో గజర పండు ఉంది కదా, దానిపైన చల్లండి. ఓం గణానాహం త్వా గణపతిగం మమావహే కవిం కవీనాభోస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద బ్రహ్మ గణాధిపతయే నమః. మీకు అందుబాటులో వస్త్రం ఉంటే వస్త్రం వేసుకోండి వినాయకుడికి. విఘ్నేశ్వర స్వామి దేవతాభ్య మహావస్త్రోక్ష. తర్వాత ఒక పువ్వు తీసుకొని గంధంలో ముంచి కుంకుమలో ముంచి వినాయకుడి దగ్గర పెట్టండి. ఒక పువ్వు తీసుకొని గంధంలో ముంచి కుంకుమలో ముంచి ఆ వినాయకుడి దగ్గర పెట్టండి. తర్వాత మీ దగ్గర పూలు బాగా ఉంటే పూలు వేస్తూ ఉండండి. వినాయకుడి పైన అక్షింతలు గాని పూలు గాని వేస్తూ ఉండండి. ఓం ఏకదంతాయ నమః. మీ దగ్గర పూలు ఉంటే పూలు వేస్తూ ఉండండి, అక్షింతలు ఉంటే అక్షింతలు వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, యజగన్నికాయ నమః. రంభో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆగ్రహం. హెచ్కేఆర్ టోల్ గేట్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు.
పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య, భార్య గొంతు నులిమి చంపిన భర్త. చెన్నూరు కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ భేదాభిప్రాయాలు. ఘోర రోడ్డు ప్రమాదం, 2 స్పాటెడ్. రేపు పెద్దపల్లి జిల్లాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి పర్యటన. వ్యవసాయ పంట పొలాల వద్ద ఆత్మీయ సమ్మేళనం, కార్యక్రమాన్ని ఏర్పాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.